ఇప్పుడు విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటే, సో నిన్నైతే ఏ గేమ్ అయితే ఆడిందో ఆ గేమ్లో అది చాలా అంటే చాలా బాగా ఆడింది. చాలా అంటే ఇంకోటి ఏంటంటే ఆ గేమ్లో అందరిని ఆపేస్తున్నాడు అన్నమాట. పృథ్వీ కానీ వీళ్ళందరూ అంటే ఆపేస్తున్నారు. బట్ వాళ్ళందరినీ దాటుకొని ముందే వెళ్ళిపోయి ఆ స్విమ్మింగ్ పూల్లో దూకడం అనేది సూపర్ అనిపించింది. అదే కాదు, చిన్న చిన్న చిలిపి దొంగతనాలు చేయడం, అంటే పక్కన వాళ్ళ నుంచి ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడం, చిలిపి దొంగతనాలు, అసలు అంత యాక్టివ్ అయిందంటే. సో విష్ణుప్రియనైనా అది ఇంత చిలిపిగా అంటే మనం షోలో అయితే ఏ విష్ణుప్రియని అయితే చూస్తాము, ఆ విష్ణుప్రియని అయితే అక్కడ చూడటం జరిగింది అన్నది నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది విష్ణుప్రియని చూడటం అలాగా. సో నాకు ఫస్ట్లో చూసుకున్న విష్ణుప్రియ అసలు ఏంటి ఎందులో ఇన్వాల్వ్మెంట్ కావట్లేదు, ఎక్కడ ఏం మాట్లాడట్లేదు, ఏ సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వట్లేదు, తన హ్యాపీ మూడ్లో తన ఉంది, డ్యాన్స్ వేసుకుంటుంది, ఓ పిచ్చి లోకంలో బతికేస్తుంది అనిపించింది. కానీ బట్ ఈ వీక్లో చూసుకుంటే చాలా అంటే చాలా చేంజెస్. తన మీద నామినేషన్ పడినందుకా, లేదంటే నామినేషన్లో ఉన్నందుకా, లేదంటే ఎందుకో తెలియదు కానీ చాలా యాక్టివ్ అయిపోయి అందరితో కామెడీ చేస్తూ, పాల ప్యాకెట్ కూడా గొడవ, తను వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తానరా అంటే సోనియా అది చేసింది. సో నువ్వు అడగడం ఏంటి, అలా తీసుకుంటావా, అదిరా ఇదిరా అలా చెప్తావా అని అంటే అది గొడవ అయిపోయిన తర్వాత సో తర్వాత అది అంటుంది అన్నమాట. నిన్ను చూస్తుంటే తను అన్నది ఏంటంటే నాకు లోపల నుంచి ఆనందం తన్నుకొస్తుంది అని చెప్పి చాలా కామెడీ చేసింది అక్కడ నుంచి. నాకు రావట్లేదు యస్మి అంటుంది అన్నమాట. నాకు రావట్లేదు, నాకు లోపలే ఉంటుందిరా, నాకు కామెడీ రావట్లే అంటే చిరాగ్గా అంటుంది. కానీ అది కూడా తన పాజిటివ్గా తీసుకొని చాలా కామెడీ చేయడానికి అక్కడికి వెళ్ళిపోయి నాలో ఉన్న రాక్షసుడు నిన్ను లేపుతున్నాడు అని చెప్పి ఏదో రక్కేయాలనుకుంటున్నాడు, కొరికేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి ఒక ఫన్నీగా చేయటం చాలా మంచిగా అనిపించింది. చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాగే కొంచెం హర్ట్ అయిపోతుంది అనుకుంటే సీత మీద కొంచెం గొడవ చేసుకుంది. ఎందుకంటే మనకంటే విషయంలో నువ్వు అతను అంత రూడ్గా బిహేవ్ చేశాడు, మీకు దెబ్బలు కూడా మిస్ హ్యాండ్లింగ్ చేశాడు, తనకు కావాలని వాంటెడ్గా చేయలేదు. సో అలా గేమ్లో అలా అయిపోయింది. అది తను అర్థం చేసుకోలేకపోయింది. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళకి నాకు ఇలా జరిగితే నాకు బాధ వేస్తారా అని చెప్పేసి మొన్న ఎపిసోడ్లో అయితే ఉంది. సో దానికి రీజన్ ఇదే అనమాట. అందుకని ఈ ఎపిసోడ్లో తెలిసింది దానికి. మీకు సస్పెన్స్ ఏంటో బిగ్ బాస్ కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా యాక్టివ్గా అనిపిస్తుంది ఈసారి విష్ణుప్రియ. సో ఈ టైటిల్ విన్నర్ అయితే తనే పక్కా అయితే తెలుసు. బట్ కాకపోతే ఏంటంటే తన యాక్టివిటీ ఇంకొంచెం పెంచుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఓట్లు తగ్గిపోతుంది, తన థర్డ్ పొజిషన్లో అలా ఉంది ఓటింగ్లో చూసుకుంటే ఈ నామినేషన్లో. సో అది కూడా కొంచెం యాక్టివ్ అయితే బాగుంటుంది. సెకండ్ పొజిషన్కి వెళ్ళింది అంటుంది ఈరోజు. సో ఇంకొంచెం మంచిగా ఆడితే బాగుంది అనిపిస్తుంది. అంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తెచ్చుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకొంచెం పెరగాలి విష్ణుప్రియ.